ఏమైంది? ఆ రక్తం ఏంటి? వాట్ హ్యాపెండ్? బిట్టు, షీస్ ప్రేమ. మేమిద్దరం ప్రేమించుకున్నాం. తన ఇంట్లో తెలిసిపోయి పెద్ద గొడవలైపోయి బిట్టు మేం పారిపోయి వచ్చేసాం. రేపు ఏదో గుడికి తీసుకెళ్ళి మా ఇద్దరికి దగ్గర నువ్వే పెళ్లి చేయాలి బిట్టు, ప్లీజ్. నానా, నా మాట మీద నమ్మకం ఉంది కదా? అదేంటి బిట్టు? ఉంటే నా మాట వినండి. ఈ పారిపోయి పెళ్లి చేసుకోవడాలు, ఈ గొడవలు పడ్డాలు ఇవన్నీ ఎందుకు? ఆ అమ్మాయి నాన్నతో మాట్లాడి నేను సెట్ చేస్తాను కదా. సెట్ అవుతుందంటావా? అన్నీ సెట్ చేయడానికి నేను ఉన్నాను కదా. అందుకే అమ్మాయి నాన్న ఫోన్ నంబర్ అడుగుతున్నా. ప్రేమ, మీ నాన్న నంబర్ ఏంటి? ఓ, దుపట్టా చెడిపోతుంది. పర్లేదు, నేను తుడుస్తా కదా. మీ నాన్న ఫోన్ నంబర్ ఎంత? 9849098828. యా. మీ నాన్న పేరేంటి? సార్, ఎవరో యశ్వంత్ రాయుడంట. వాడి నంబర్ పంపుతాను. వాడి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే సార్. అంతేకాదు, 10 మంది గూండాలు కావాలి. గూండాలా? గూండాలంటే అలాంటి గూండాలు కాదు. మొహం మీద పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు, పుట్టుమచ్చ, నడుం చుట్టూ బెల్ట్, కండలు తిరిగి ఉండాలి. చేతి నిండా పెద్ద పెద్ద వెపన్స్ ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ ఫేస్ చూడగానే ఎదుటివాడు భయపడిపోవాలి. నాకు వదిలేండి సార్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళ ఫేసుల్ని వాళ్ళ అద్దాల్లో చూసుకుంటే వాళ్ళకే ఉచ్చపడిపోయేలాంటి క్యాండిడేట్ని తీసుకొస్తాను. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్ లేటర్. అమ్మ ఉండాల్సిన ప్లేస్లో. నానా, లగండి ఒకసారి తప్పుకోండి. నానా, అంతా సెట్ చేశాను. ఓ ఓకే. అమ్మ కోకిల, నువ్వు ప్రేమ. అదే ప్రేమ, నువ్వు వెళ్ళిపో. రేపు మా నాన్న వచ్చి మీ నాన్నతో మాట్లాడి అంతా సెట్ చేస్తారు. బిట్టు, నేను వెళ్ళాలా? నానా, టేకిన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ డోంట్ వరీ అట్ ఆల్. మీరు అక్కడికి వెళ్ళి అమ్మాయి వాళ్ళ నాన్నతో మీ మనసులో ఉన్నది చెప్పండి, అంతా సెట్ అయిపోతుంది. అంకుల్, బిట్టు మీకేం చెప్పాడో అదంతా నిజం అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్ను నమ్మండి. నా ప్రేమను అర్థం చేసుకోండి. మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. You can do this, uncle. Yes, I'm coming. నన్ను చంపడానికి ప్లాన్ చేశాడా ఏంటి? ముసలోడేంటి నన్ను చూసి భయపడుతున్నాడు? ప్లీజ్ ప్లీజ్, హలో బ్రదర్స్, హలో ప్లీజ్. నీ కూతుర్ని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయలేదు అన్నా, తీసుకోండి నాన్న. అక్కడ జరిగిన తీరంతా చూస్తే నిజంగా నేనే ప్లాన్ చేశానేమో అని నాకే డౌట్ వస్తుంది బిట్టు. అయ్యో, మిమ్మల్ని మీరు అలా అనుకోకూడదు నాన్న. మీరు ఎందుకు అలా చేస్తారు చెప్పండి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బిట్టు? అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ వెపన్స్. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు నాన్న? మనకు ప్రేమే కదా ముఖ్యం. ఏదో గుళ్ళో ప్లాన్ చేయనా? ఇంకా బొంగ వస్తుంది ఇప్పుడు. ఏనా? తన నాన్న మాటలు విని దాని తలకెక్కించుకుంది. ఇంకా నన్నే నమ్ముతుంది ఇదంతా నేనే చేశానంట. పోనీ నేను వెళ్ళి కన్విన్స్ చేయనా? వద్దు బిట్టు, ఇంకా ఐ జస్ట్ హేట్ అ బిట్టు. తనే కాదు, ఐ హేట్ ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. నాకు అసలు అమ్మాయే వద్దు బిట్టు. అయ్యో, ఆ అమ్మాయి ఏదో అందని ఐ హేట్ ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని అంటారేంటి నాన్న? ఇంకో మంచి అమ్మాయి ఉంది. బిట్టు యు ఆర్ అ వెరీ క్లెవర్ గై. అమ్మాయిల గురించి అన్ని తెలుసుకొని అందుకే నువ్వు పెళ్లికి దూరంగా ఉన్నావు. ఇంకా నిన్నే ఫాలో అయిపోతాను బిట్టు. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. అయ్యో నాన్న, ప్రతి ఒక్కరికి ఒక సోల్మేట్ ఉంటుంది. మీకు ఉంది. సోల్మేట్ త్వరలోనే వచ్చేస్తుంది. లేదు బిట్టు, నేను ఇంకా అసలు అమ్మాయిలనే చూడను. అసలు వాళ్ళ వైపే వెళ్ళను. నేను అసలు వాళ్ళతో మాట్లాడను బిట్టు. ఐ డోంట్ ట్రస్ట్ దెమ్ ఎనీమోర్. సారీ ప్రేజ్ ద లార్డ్ ఫాదర్. మే ద లార్డ్ బి ప్రైజ్. కళ్ళు నెత్తిన పెట్టే కాదు, కింద పైన చూసినాడు. ప్రేజ్ ద లార్డ్ ఫాదర్.
రైజ్ దిస్ ఫాదర్ మై సన్. తగిలిందా ఫాదర్? పగిలింది మై సన్. అబ్బో నడుములు జారిపోయినట్లున్నాయి. అబ్బా ఫాదర్ మందేమన్నా రాయమంటారా? మూసుకుని గో మై సన్. అలాగే బాయ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. లార్డ్ మే ఏంటి హాస్టల్లో ముందు వాసన వస్తుంది. మై సన్, ప్రైజ్ ద లార్డ్ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్. ఏమైంది మై సన్? ప్లీజ్ కూర్చో కూర్చో కూర్చో. నా హార్ట్ సర్వనాశనం అయిపోయింది ఫాదర్. అర్థమైంది. 40 years బ్యాక్ నాకు కూడా అలాగయ్యే. నేను ఇలాగయ్యాను. అవునా? అంటే ఆ ప్రేమ వల్ల మీ హార్ట్ కి కూడా బొక్క పడిపోయిందా ఫాదర్? బొక్క పడింది కాబట్టే నీలాంటి యదవనా స్టూడెంట్స్కి ఫాదర్ని అవ్వాల్సి వచ్చింది. లేకపోతే నా పిల్లలకే నేను చక్కగా ఫాదర్ని అయి ఉండేవాడిని. అయ్యో ఫాదర్ ఫాదర్ ఫాదర్, మీ దగ్గర ఇంకో స్పేర్ డ్రెస్ ఉంటే ఇవ్వండి ఫాదర్. నేను ఫాదర్ని అయిపోతాను, నేను ఫాదర్ని అయిపోతాను. నువ్వు మన మతాన్ని అలా బెదిరించకూడదు మై సన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బ్రోకెన్ హార్ట్ అండ్ డ్రంక్ అండ్ సోల్. ప్రేమ ఎప్పుడూ పవిత్రమైంది. ఎప్పుడైనా సమస్యలు వస్తే మనుషుల వల్లే వస్తాయి. కానీ ఆ మనుషులకి నాకే సంబంధం లేదు ఫాదర్. నో మై సన్, నువ్వు అలా అనకూడదు. నువ్వు ఆ మనుషుల్లో ఒకడివి. నో ఫాదర్, Yes, my నో son. ఫాదర్, Yes. నో ఐ విల్ నాట్ అగ్రీ. ఎస్ మై సన్. నో. No, no, no. That side, that side. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. Get out! బిట్టు బిట్టు బిట్టు. ఎవరయ్యా నువ్వు? బిట్టు లేడా? బిడ్డలేదు గిట్లేదా? ఏలేలా ఈ వయసులోనే తాగుడు. రాంగ్ అడ్రస్కి వచ్చాను. సారీ సారీ, మై మిస్టేక్. మంది ఎక్కువైపు పక్కింట్లో దూరినట్టున్నా. ఏయ్ ఏంటి మళ్ళీ వచ్చావు? నాగేశ్వరరావు గారు ఉన్నారా మాస్టారు? ఓ నువ్వు బాబు గారి కోసం వచ్చావా? బాబు గారా? ముందు గెటప్ చూసి బాబు గారు దిగొచ్చారనుకున్నా. పని మనిషి అన్నమాట. Hey. పేరేంటి? చైతన్య. అబ్బో చైతన్య. బాండ్, జేమ్స్ బాండ్ లాగా బాగా స్టైలిష్ గా చెప్పారు. పర్లేదులే, పేర్లో మంచి యూత్ ఉంది. పేర్లోనే కాదు లోపల కూడా ఉంది. అబ్బో ఇంకేం, వెరీ గుడ్. ఈ యూత్ కి ఒక చిన్న పని చెప్తాను, చెయ్యి మిస్టర్ చెయ్యి. అదిగా అక్కడ ఉన్న లగేజ్ లోపలికి పట్టరా. Hey. ఎంత పొగరు నీకు? నీ తాత వయసు వాడిని పట్టుకుని అది పట్టరామంటావా? మీది తాత వయసు అయితే నాది మనవాడి వయసు. మనవాడికి అంత కూడా హెల్ప్ చేయలేరా? పైగా బాడీలో ఏదో చిన్న యూత్ ఉందన్నారే. ఒక చిన్న డెమో ఇయ్యి. నిన్ను కాదు, ఆ బిట్టు నానాలి. ఎప్పుడు వచ్చారు? హాయ్ బిట్టు. బిట్టు బిట్టు, అసలు పనోళ్ళకి ఏంటి బిట్టు ఇంత కాస్ట్లీ పని కొనిచ్చావు? పైగా నీ పనోడు అంటే ఎలా ఉండాలి? మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. నిన్నే పెట్టుకోండి బాబు సర్వేట్గా. బాగా దిట్టంగా బలిసి ఉన్నాడు. ఓడవడానికి బట్టలు ఉతకడానికి పనికి వస్తాడు. బిట్టు, what is this, బిట్టు? బిట్టు. ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. పేరు చైతన్య. అంకుల్, ఈయన మా నాన్న. ఐ మీన్ మై బెస్ట్ ఫ్రెండ్ నాగార్జున. పట్టపగలే తాగి రోడ్ల మీద తిరిగేవాడితో మీకేంటి స్నేహం? బిట్టు, నేను పొద్దున పూట ఎందుకు తాగాను అంటే దానికి కారణం ఆడు. అది అవును, తాగేవాడికి ప్రతివాడికి కారణం నో ఉంటుంది. బిట్టు, I need another drink బిట్టు. Okay, నాన్న. Let's go to the bar. అవునవును, ఫుల్ బాటిల్ ఇవ్వు బాబు, తాగి పడుకో. బిట్టు, ఆ ఫ్రాన్సిస్ గాడు అసలు ఏమన్నాడు నాన్న? నేనెంత తాగితే ఆడికెందుకు బిట్టు? అవును, మీరు బయట ఎక్కడో తాగుంటారు కదా, వాడికి ఎందుకు? లేదు బిట్టు, అది మా హాస్టల్లోనే తాగా. హాస్టల్లో తాగినా మీరు న్యూసెన్స్ చేసి ఉంటారు కదా. ఏం లేదు బిట్టు, తాగేటప్పుడు ఏదో కొంచెం కక్కాను. కక్కితే ఏముంది, ఎవరైనా ఎక్కువ తాగితే కొంచెం కక్కుతారు, దాన్ని క్లీన్ చేయొచ్చు. బిట్టు, అది కింద పడితే ఏమైనా క్లీన్ చేయొచ్చు. ఆడొచ్చి ఆన్ అలా నించున్నాడు, కొంచెం ఆడి షర్టు మీద పడింది. డ్రెస్ మీద పడితే మార్చుకోవచ్చు కదా. కక్కినప్పుడు ఏదో కొంచెం ఆ నోట్లో పడింది అంతే. దానికి ఆ ఫ్రాన్సిస్ గాడు ఓ ఫీల్ అయిపోయాడు. ఏ ఫైన్ వార్నింగ్ ఇచ్చి పంపించేయచ్చు కదా. హాస్టల్ నుంచి గెట్ అవుట్ అంటాడేంటి ఆడు? Correct, correct. మరీ too much దాన్ని కదా? బాబు గారు, దాన్ని పంపించడం సాగనంపడం అంటారు. మెడబట్టుకుని గంటడం అంటారు. ఇదిగో మిస్టర్ చైతన్య, నువ్వు నా బిట్టు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఊరుకుంటున్నా. లేకపోతే నువ్వు ఈ బాబు గారికి క్లోజ్ కాబట్టే నేను ఊరుకుంటున్నా. లేకపోతేనా అయినా ఈ తాగిబోతులతో నీకు స్నేహం ఏంటి బాబు? మరి యూత్ యంగ్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, లేకపోతే మీలాంటి ముసలోళ్ళతో నా చేసుకుంటాం. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవడు ముసలాడు? ఇదిగో, ప్రతివాడు ముసలాడు అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలాడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్.
యూత్ అంటే యూత్ ఇదిగో అసలు యూత్ అంటే ఏంటో నీకు తెలుసా? యూత్లో నేనేం చేశాను, ఏం గోల చేశాను, ఏ రొమాన్స్ చేశానో నీకు తెలుసా? ఇదిగో దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నీలాగా తాగితే తొందరగా ముసలాడు అయిపోతాం. పగిలింది నీ హార్టా, ఫెయిల్ అయింది మీ లవ్వా? ఓహో, ఓ క్లాస్ పీకుతున్నాడు. ఒక్కసారైనా నీకు దేవదాసులు అయి ఉంటే అప్పుడు మీకు తెలిసేది నా బాధ ఏంటో. ఓ నీ కర్మరా నాయన. ఇదిగో నీలాగా తాగే ప్రతివాడు ఆ దేవదాస్ పేరు ఎత్తేవాడే. కర్మ కర్మ. నానా డ్రింక్ మీరు మానేయచ్చు కదా. సరే, నువ్వు నాతో ఒక పెగ్గేసిన తర్వాత మానేస్తా. నేనా? నువ్వు నాతో ఒక పెగ్గే, అప్పుడు మానకపోతే అప్పుడు చూడు. ఇదిగో తింగర సన్నాసి, నువ్వు తాగాలనుకుంటే తాగి తగలబడరా. బంగారం లాంటి బాబు గారిని జరగొడతావేంటి? హలో హలో హలో, మాకు లవ్ ఉంది ఇక్కడ. మీ బాబు మాకు బాబే. ఏం బిట్టు, నువ్వు రా బిట్టు, ఒక పెగ్గే. ఏమిటి బాబు, ఎవడికి బాబు ఏమి అర్థం కాకుండా ఉంది. ఇదిగో పట్క. బాబు ఏంటిది? వాసనకే పడిపోయేటట్టున్నా. ఆడి ముఖాలు కొట్టేయండి బాబు, లేనని వాటి మీకెందుకు? అంకల్ మీకు అలవాటు ఉందా? నాకా అప్పుడప్పుడు. మరి తాగండి. నేనా? మీ ముందు? నా ముందు ఎక్కడ ఉన్నారు? నా వెనకాల ఉన్నారు. వెనుకున్నానా? సరే ఇచ్చేయండి, కొట్టేస్తారు. చేస్ బిట్టు. ఫస్ట్ పెగ్ చేస్ చెప్పకుండా అలా తాగేసావేంటి? కొత్తడు కదా, గల్పు కట్టేసాడు. బిట్టు మెల్లగా తాగు బిట్టు, ఆయన మాట వినకు ముసలాయన. మెల్లగా తాగు. అంకుల్ 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 ఎక్కడ? అంకుల్ ఎక్కడ? నువ్వేంటి మందు తాగి స్టడీగా ఉన్నావు, ఆయన ఏంటి ఏం తాగకుండా ఊగిపోతున్నారు? నేను ఎక్కడ దూకుతున్నాను? స్టడీగా ఉన్నా. నో నో నో, సంథింగ్ రాంగ్. ఇదేదో తేడా ఉంది బిట్టు. ఇంకా నువ్వు నా ముందే తాగాలి, నేనేం నమ్మను. ఇదంతా తాగు 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 తాగు. మెల్లగా తాగు. చూసావా?